2026 ఈ సంవత్సరం తర్వాత మన భారత ప్రజాస్వామ్యంలో ఒక పెను మార్పు రాబోతోంది. ఇది కేవలం ఎన్నికల గురించి కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువను, రాష్ట్రాల మధ్య పవర్ బ్యాలెన్స్ను పూర్తిగా మార్చేబోయే ఒక ప్రక్రియ. దానిపేరే డీలిమిటేషన్. సరే, ఇంతకీ ఏంటిది? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా డీలిమిటేషన్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దీని వెనుక ఉన్న చట్టం, చరిత్ర ఏంటో చూద్దాం. ఇక 2026లో ఏం మార్పులు రాబోతున్నాయి, కొత్త లెక్కల ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా పరిశీలిద్దాం. దీనివల్ల వస్తున్న నార్త్ సౌత్ డిబేట్ ఏంటి, ఫైనల్గా అసలీ ప్రాసెస్ మన దేశానికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనే దానితో ముగిద్దాం. సరే, ఫస్ట్ పాయింట్కి వద్దాం. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? మన డెమోక్రసీకి బేస్ అయిన ప్రతి ఓటుకు ఒకే విలువ అనే కాన్సెప్ట్కి దీనికున్న లింక్ ఏంతో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడం. ఉదాహరణకి, ఒక పెద్ద కేక్ని అందరికీ సమానంగా పంచాలి అనుకోండి, ఎలా కట్ చేస్తాం? అలాగే దేశ జనాభాను బట్టి లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను విభజిస్తారు. దీని వెనక ఉన్న మెయిన్ ఐడియా ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో జనాభా అటూ ఇటూగా సమానంగా ఉండాలి. మరి ఈ ప్రాసెస్ ఎందుకు చెయ్యాలి? దీనికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, మన జనాభా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నేళ్లకు కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది. ఈ మార్పులకు తగ్గట్టుగా నియోజకవర్గాలను అడ్జస్ట్ చేయాలి. 2, ప్రజాస్వామ్యానికి గుండెలాంటి ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అనే ప్రిన్సిపల్ని నిజం చేయడం. అంటే ఒక ఎంపీ 1,00,000 మందికి ప్రతినిధిగా ఉంటే, ఇంకో ఎంపీ కూడా దాదాపు అంతే మందికి ప్రతినిధిగా ఉండాలి. 3, దీనివల్ల ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పథకాలు జనాభాకు తగ్గట్టుగా కరెక్ట్గా పంపిణీ అవుతాయి. అయితే ఈ డీలిమిటేషన్ చేయడానికి మన రాజ్యాంగంలో ఏమైనా రూల్స్ ఉన్నాయా? దీని చరిత్ర ఏంటి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. మన రాజ్యాంగాన్ని రాసినవాళ్లు చాలా ముందు చూపుతో ఆలోచించారు. వాళ్ళకి తెలుసు, దేశ జనాభా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని. అందుకే ఆర్టికల్ 81, 82లలో ఏం చెప్పారంటే, ప్రతి 10 ఏళ్లకోసారి జరిగే జనాభా లెక్కల తర్వాత, అంటే సెన్సస్ తర్వాత, పార్లమెంట్ ఖచ్చితంగా లోక్సభ, అసెంబ్లీ సీట్లను, వాటి సరిహద్దులను మార్చాలని ఆదేశించారు. ఇంత పెద్ద పనిని చెయ్యడానికి డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక చాలా పవర్ఫుల్, ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. దీనికి సుప్రీంకోర్టు జడ్జ్ హెడ్గా ఉంటారు. ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలే ఫైనల్. వాటిని ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, కోర్టు కేసులతో ఆలస్యం కాకూడదు అనేదే దీని వెనుకున్న ఉద్దేశ్యం. స్వాతంత్ర్యమొచ్చాక 1952, 63, 73లలో 3 సార్లు డీలిమిటేషన్ చేశారు. కాని 1976లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అప్పుడు దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. సో జనాభాను బాగా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు, ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోయి రాజకీయంగా నష్టం జరగకూడదని లోక్సభ సీట్ల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారమే ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత 2001లో ఈ ఫ్రీజ్ని 2026 వరకు పొడిగించారు. మధ్యలో 2002-2008 మధ్య ఒకసారి డీలిమిటేషన్ జరిగింది, కానీ అప్పుడు సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గాల బౌండరీలను మాత్రమే మార్చారు. దాదాపు 50 ఏళ్లుగా ఆగిపోయిన ఈ ప్రక్రియ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుంది. ఇంతకీ 2026 తర్వాత ఏం జరగబోతోంది? రాబోయే మార్పులేంటి? చూద్దాం. రీసెంట్గా పార్లమెంట్లో పాసైన కొత్త చట్టాల్లో కొన్ని కీలకమైన ప్రతిపాదనలున్నాయి. అవేంటంటే, లోక్సభ సీట్ల సంఖ్యను బాగా పెంచాలి. ఈ మార్పుల కోసం 2011 జనాభా లెక్కలనే బేస్గా తీసుకోవాలి. అలాగే 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా డీలిమిటేషన్ అవసరం. ఇక భవిష్యత్లో ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ చూడండి. ప్రస్తుతం మన లోక్సభలో 543 సీట్లున్నాయి కదా, దాన్ని దాదాపు 850కి పెంచాలని ప్రపోజల్స్ ఉన్నాయి. అంటే ఎంత పెద్ద మార్పో ఊహించుకోండి. సరే, సీట్లు పెరుగుతాయి అంటున్నారు, బానే ఉంది. కానీ దీనివల్ల ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది? కొన్ని అంచనాలని ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో కొన్ని రాష్ట్రాల లెక్కలు చూద్దాం. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఏకంగా 40 సీట్లు పెరగొచ్చు. మహారాష్ట్రకు 24, బీహార్కు 20 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక సౌతు వైపు వస్తే తమిళనాడుకు 20,
ఆంధ్రప్రదేశ్కు 13, తెలంగాణకు 9 సీట్లు పెరగవచ్చని అంచనా. ఈ చార్ట్లో చూసినట్టుగా సీట్ల పెరుగుదలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఈ 3 రాష్ట్రాలే టాప్లో ఉన్నాయి. దీనికి కారణం దేశ జనాభాలో వాళ్లకున్న పెద్ద వాటా. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ మొత్తం డీలిమిటేషన్ ప్రాసెస్లో అత్యంత సెన్సిటివ్, కాంట్రవర్షియల్ అంశం ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య మొదలైన ఈ వివాదం. దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ వివాదంలో 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, జనాభా న్యాయం లేదా పాపులేషన్ ఫెయిర్నెస్, అంటే ఎక్కువ జనాభా ఎక్కడుంటే అక్కడ ఎక్కువ సీట్లుండాలి, అదే అసలైన ప్రజాస్వామ్యం అనేది ఒక వాదన. రెండోది, పనితీరు న్యాయం లేదా పర్ఫార్మెన్స్ ఫెయిర్నెస్, అంటే మేం ప్రభుత్వ పాలసీలు ఫాలో అయి కష్టపడి జనాభాను కంట్రోల్ చేశాం, అందుకు మమ్మల్ని శిక్షిస్తారా, మా రాజకీయ ప్రాధాన్యతను తగ్గిస్తారా అనేది సౌత్ రాష్ట్రాల వాదన. ఒక్కసారి ఆలోచించండి, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ప్రాతినిధ్యం అనేది కేవలం జనాభా సంఖ్య మీదే ఆధారపడాలా, లేకపోతే దేశం కోసం మంచి పాలసీలను అమలు చేసిన రాష్ట్రాల పనితీరును కూడా గుర్తించాలా? ఇదే ఈ మొత్తం చర్చలో అతిపెద్ద ప్రశ్న. సరే, ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, దీనివల్ల ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలంటే ఇది తప్పనిసరి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నార్త్ రాష్ట్రాలకే కాదు సౌత్ రాష్ట్రాలకు కూడా అబ్సల్యూట్గా సీట్లు పెరుగుతున్నాయి, ఏ రాష్ట్రం సీట్లను కోల్పోవడం లేదు కదా అంటున్నారు. మరి దీని వ్యతిరేకించే వాళ్ల వాదనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. పార్లమెంట్లో ఎంపీల సంఖ్య మరీ ఎక్కువైపోతే చర్చలు సరిగ్గా జరగవు, సభ నడపడం కష్టమవుతుంది అంటున్నారు. సెంట్రల్ క్యాబినెట్ సైజు కూడా పెరిగిపోతుంది, ఇది రాజ్యసభలో పవర్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 15 ఏళ్ల కిందటి 2011 సెన్సెస్ డేటా వాడటమేంటి? అది ఇప్పటి రియాలిటీని చూపించదు కదా అంటున్నారు. పైగా ఈ ప్రాసెస్ని రాజకీయ లాభం కోసం వాడుకునే ప్రమాదముందని కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, డీలిమిటేషన్ అనేది కేవలం నంబర్లతో ఆడుకునే ఆట కాదు, ఇది అంతకంటే చాలా పెద్ద విషయం. ఇది రాష్ట్రాల మధ్య పవర్ బ్యాలెన్స్ని, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని, చివరికి మన దేశంలో ప్రజాస్వామ్యమంటే ఏంటి అనే దాని అర్థాన్నే మార్చే శక్తి ఉన్న ఒక చారిత్రాత్మక ప్రక్రియ. ఒకవైపు జనాభాకు సరైన ప్రాతినిధ్యమివ్వాలి, మరోవైపు దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా చూసుకోవాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే మన ముందున్న అతిపెద్ద సవాలు. దీనిపై జరగబోయే చర్చలే మన దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.